ఓం శాంతి. బాబా చెప్తున్నారు 16/12/23. మధురమైన పిల్లలు, అవినాశి సజ్జన్ ముందు ఏమీ దాచకూడదు. తప్పేమన్నా జరిగితే క్షమింపమని అడగాలి, లేకపోతే భారం పెరిగిపోతూ ఉంటుంది, నిందకులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సత్యమైన సంపాదనకు ఆధారం ఏమిటి? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? సత్యమైన సంపాదనకు ఆధారం ఏమిటి? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి? జవాబు: సత్యమైన సంపాదనకు ఆధారము చదువు. చదువును సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదనను చేసుకోలేరు. ఎప్పుడైతే సాంగత్యం సరిగ్గా ఉండదో అప్పుడే ఉన్నతిలో విఘ్నాలు కలుగుతాయి. సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది, కుస్సాంగత్యము ముంచేస్తుంది అని కూడా అంటారు. సాంగత్యము చెడుగా ఉంటే చదువుకోరు, ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. పరస్పర సాంగత్యమే రాసతలంలోకి చేరుస్తుంది. కావున సాంగత్య దోషం నుండి పిల్లలైన మీరు ఎంతో రక్షించుకోవాలి కదా. 6 నెలలు సాహసం చేస్తే వారు వీరైపోతారంటారు. అందుకని సాంగత్యం యొక్క రంగు ఏం చేస్తుంది? మంచిగాను తయారు చేస్తుంది, చెడుగాను తయారు చేస్తుంది. అందుకని మన అందరి యొక్క సాంగత్య రంగు ఎవరితో ఉండాలి చెప్పండి? స్వయం తండ్రి పరమాత్మతోట పెట్టుకోండి. అప్పుడు మనం బాబా సమానంగా తయారవ్వగలుగుతాం. మన రంగే అందరికీ అంటించాలి, కానీ ఎవరి రంగుని మనం అంటించుకోకూడదు. పాట: నీవు ప్రేమ సాగరుడు. ఓం శాంతి. బాబా ఎవరు చెప్పండి? ప్రేమకి సాగరుడు కదా. ఆ సాగరుడైన తండ్రి నుండి మనం ప్రేమను తీసుకోవాలి, అలాగే అందరికీ కూడా పంచిపెట్టాలి. పిల్లలు బేహద్దు తండ్రి మహిమను చేస్తారు. ఇది భక్తి మార్గపు మహిమ. సుపుత్రులైన మీరు ఇప్పుడు సన్ముఖంగా బాబా మహిమను చేస్తారు. అనంతమైన తండ్రి వచ్చి మాకు జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు అని భావిస్తారు. ఎందుకంటే తానే జ్ఞానసాగరుడు. భగవంతుడిలో జ్ఞానం ఉంది, దానిని ఈశ్వరీయ జ్ఞానము అని అంటారు. పరంపిత పరమాత్మ జ్ఞానమునిస్తారు. అది ఎవరికిస్తారు? పిల్లలకిస్తారు. మీ మమ్మకు జ్ఞానదేవి అన్న పేరుంది. తాను జగదాంబగా జ్ఞానదేవిగా ఉన్నప్పుడు తన పిల్లల్లో కూడా అదే జ్ఞానం ఉంటుంది కదా. ఈ జ్ఞానదేవి అయిన సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. కానీ ఎవరి ద్వారా ఇస్తారు? జ్ఞానదేవి అయిన సరస్వతికి భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు, కరెక్టే. కానీ ఎవరి ద్వారా అని అడుగుతున్నారు. ఎవరి ద్వారా? ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. జగదాంబ ఎవరో ప్రపంచానికి తెలియదు. జగదాంబ ఒక్కతే ఉంటుందని పిల్లలకు తెలుసు. తనకు ఎన్నో పేర్లు పెట్టేశారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి సరస్వతి అని ఎవరికీ తెలియదు కదా. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రహ్మ జ్ఞాని వినే మా అమ్మ ఏమయ్యారు? జగదాంబ సరస్వతిగా అయ్యారు. కానీ ఈ విషయం పిల్లలకి తప్పించి అందరికీ తెలియదు. కావున జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ ఈ ముఖం ద్వారా సరస్వతికి జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు. అదే జ్ఞానమును మళ్ళీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు. భగవంతుడైన తండ్రి చదివిస్తారు. మరి తప్పకుండా భగవంతుని పిల్లలు మాస్టర్ భగవాన్లే కదా. భగవంతుని పిల్లలు ఏమవుతారు చెప్పండి? మాస్టర్ భగవాన్లు అవుతారు. మరి మాస్టర్ భగవాన్లని పిలిపించుకుంటే సరిపోతుందా? ఆ గుణాలు కూడా ఉండాలి కదా. మరి బాబా అంటారు తండ్రికి తగ్గ పిల్లలు అని అనిపించుకోవాలి. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు మాస్టర్ భగవాన్లే కదా. కావుననే జ్ఞానదేవి అన్న పేరును పెట్టారు. తాము మరియు తమ మమ్మ జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. తననే గీతా భగవానుడు అని అంటారు.
భగవంతుడైతే ఒక్కరే. దేవతలు లేక మనుషులు భగవంతులు కాచాలరు. తాను జ్ఞానదేవి. మరి తనలో ఏ జ్ఞానం ఉంది చెప్పండి? ఏ జ్ఞానం ఉంటుంది? రాజయోగ జ్ఞానము. ఈ సహజ రాజయోగం ద్వారా జ్ఞానదేవి అయిన సరస్వతియే లక్ష్మీదేవిగా అవుతుంది కదా. ఇక్కడ జ్ఞానదేవి అయిన సరస్వతియే ఏమవుతుంది? స్వర్గంలో లక్ష్మిగా, ధనదేవిగా అవుతుంది. జ్ఞానదేవి మహిమ ఉన్నప్పుడు మరి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. అందరూ ప్రజాపిత సంతానమే. మా అమ్మ సంతానం అని అనరు. వీరంతా ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం నుండి జన్మించిన వారే. వీరందరూ ఈశ్వరీయ సంతానంగా నిశ్చయం ఉంచుకుంటారు. నేను పిల్లల సన్ముఖంలోకే వస్తాను అని ఈశ్వరుడైన తండ్రి అంటారు. ఆ పిల్లలే నన్ను తెలుసుకుంటారు. బాబా అంటారు, కావున జగదాంబ జ్ఞానదేవి. ఇది సహజ రాజయోగ జ్ఞానమే కానీ శాస్త్రాల జ్ఞానం కాదు అని చెప్తున్నారు బాబా. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు. మరి తాను దేవిగా పిలువబడింది. జగదాంబ తల్లి వంటిది. మళ్ళీ మరుజన్మలో ధనదేవిగా, లక్ష్మిగా అవుతుంది. తన నుండి మనుషులు ధనమును కోరుకుంటూ ఉంటారు. కావున బాబా ద్వారా జగదాంబకు రాజయోగ వారసత్వం లభిస్తుందని నిరూపింపబడుతుంది. తనను జ్ఞానదేవి అని అంటారు. జ్ఞానము సంపాదనకు ఆధారము. ఇది సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా సత్యమైన సంపాదనను పొందుతున్నారు. చదువును చదవకపోతే వారికి సత్యమైన సంపాదన లభించజాలదు. సాంగత్యం సరిగ్గా లేకపోతే చదువుకోలేరు అని చెప్తున్నారు బాబా. ఉన్నతి జరగచాలదు. సత్సాంగత్యం తీరాన్ని చరిస్తే కుస్సాంగత్యం ముంచేస్తుంది. సాంగత్యం సరిగ్గా లేకపోతే, చదువుకోకపోతే ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు కదా. చివరిలో కూర్చుంటారు. ఫెయిల్ అయిపోయి ఏమవుతారు? చివరిలో కూర్చుంటారు. దీనికి కారణం ఏమిటి అని టీచర్కు తెలుస్తుంది, కానీ తండ్రికి తెలియదు. తాను తక్కువగా చదువుతున్నాడు, తప్పకుండా చెడు సాంగత్యం ఉంది, ఆ కారణంగానే ఫెయిల్ అవుతున్నాడని మాత్రం తప్పకుండా అర్థం చేసుకుంటాడు. పరస్పరం ప్రేమ ఏర్పడి ఇరువురు చదవకపోతే ఒకరినొకరు రాసతాలలోకి చేరుస్తారు. వీరు చదవడం లేదు, కావున వీరిని వేరు చేయాలి అని తండ్రి భావిస్తాడు. చదువు లేకపోతే మనుషులను బుద్ధిహీనులు అని అంటారు కదా. చదువు లేకపోతే ఏమంటారు? బుద్ధిహీనులు అని చెప్పి అంటారు. బాబా అంటారు బుద్ధిహీనులు అని అంటారు. చదువుకుంటే వారిని వివేకవంతులు అని అంటారు, అంటే తెలివైన వాళ్ళు అని. భగవంతుడి సలహాపై నడవకపోతే వారిని సవితి పిల్లలు అని అంటారు. మనమంతా ఎవరు మరి? సొంత పిల్లలం కదా. కానీ వారికి దాని అర్థం తెలియదు. ఎవరైనా చదవకపోతే పతితులుగా ఉండిపోతారు, ఫెయిల్ అయిపోతారు కదా. బాబా చెప్తున్నారు, పతితులుగా ఉండిపోతారు, ఫెయిల్ అయిపోయి పారిపోతారు. ఓహో రావణ, నీవు నా పిల్లల్ని కూడా మింగేస్తున్నావే, నీవు ఎంత శక్తివంతుడువు అని బాబా అంటారట కదా. పిల్లలు మాయకు వశమైపోయి వెళ్ళిపోతే బాబా అంటారట మాయతో, ఓహో రావణ, నువ్వు చాలా శక్తివంతమైన వాడివి, నా పిల్లలుగా అయిన వాళ్ళు కూడా నువ్వు తినేస్తున్నావు అని. పిల్లలు సైతాన్ అంటే రావణ్ణి మతంపై నడుస్తున్నారు, శ్రీమతంపై నడవడం లేదు. అడుగు అడుగులోనూ మేము బాబా మతంపై నడుస్తామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారిని అశ్రీ మతం వారు అని అంటారు. వీరు ఇంత ఉన్నత పదవిని పొందలేరు అని బాబా భావిస్తారు. ఎవరికైనా అర్థం చేయించకపోతే రావణునికి వశమై ఉన్నారు అని భావించబడుతుంది. బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు అసలు యోగమే లేదు, బుద్ధి యోగం కూడా కావాలి.
ఈశ్వర్ని పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉండాలి. పుట్టడంతోనే వివేకవంతులైన రాజులుగా ఎవరు ఉండజాలరు. ఆ కారణంగానే బాబా శ్రీమతం ద్వారా రావణునిపై విజయం పొందాలి అని అంటారు. బాబా అంటారు, ఎవరైతే శ్రీమతంపై నడవరో వారు అశ్రీమతంపై ఉన్నారని బాబా అంటారు. అందులో కొందరు 5% శ్రీమతంపై నడుస్తారు, మరికొందరు 10% నడుస్తారు. ఆ లెక్క కూడా ఉంది. కావున జగదాంబ ఒక్కతే. జగదాంబ బ్రహ్మ ముఖవంశావళి సరస్వతి కదా. జగదాంబ ఎవరు? బ్రహ్మ ముఖవంశావళి సరస్వతి కదా. సరస్వతీదేవి ఎవరు? చదువుల తల్లి అని చెప్తారు. అంటే ఇక్కడ ఏం చదివిస్తున్నారు? ఈ జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఇది తన పూర్తి పేరు. సరస్వతికే సితారాను ఇస్తారు కదా. ఏమిస్తారు? సరస్వతీదేవి చేతిలో ఏముంటుంది? జ్ఞానం యొక్క వీణ. తాను జ్ఞానదేవి, మరి తప్పకుండా తన సంతానం కూడా ఉంటుంది కదా. తనకు తంబూరా కావాలి. చూడండి, వృక్షంలో ఈ సరస్వతి కూర్చుని ఉంది, రాజయోగం నేర్చుకుంటోంది. మళ్ళీ తానే వెళ్ళి లక్ష్మిగా ధనదేవిగా అవుతుంది కదా. వృక్షంలో ఫస్ట్ ఎక్కడ కూర్చున్నారు? ఆదిలో. అంటే ఇక్కడ రాజయోగం నేర్చుకుని ఇక్కడ జ్ఞానదేవిగా అవి సత్యయుగంలో మళ్ళీ లక్ష్మిగా ధనదేవిగా పూజలు అందుకుంటారు. ఇందులో ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ ఉన్నాయి. దీనిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే స్వర్గస్థాపకుడైన తండ్రి. ఇప్పుడు చూడండి, మమ్మ సేవ చేస్తుంది. ఎక్కడైనా మమ్మకు ఆహ్వానం ఇస్తే మమ్మ కర్తవ్యం తెలుసుకోవాలి. ఈవిడ ఎవరు అన్న జ్ఞానమైతే ముందు కావాలి. ప్రపంచానికైతే ఇది తెలీదు అని చెప్తున్నారు బాబా. కృష్ణుడికి నిందలు మోపబడ్డాయి అని అంటారు, కానీ అది జరగజాలదు, అసంభవం. అందరికన్నా ఎక్కువగా నిందలు పొందేవారు శివబాబాయి. 2వ నెంబర్లో తిట్లు తినేవారు కృష్ణుడు మరియు బ్రహ్మ. అంటే ఇక్కడ బ్రహ్మే, అక్కడ కృష్ణుడు. అందుకని ఇక్కడ బ్రహ్మకి తిట్లు, అప్పుడు మళ్ళీ అదే నిందలు ఎక్కడికి తీసుకెళ్లారు? శ్రీకృష్ణుడికి చూపించారు. అందరికన్నా ఎక్కువ తిట్లు ఎవరికంటున్నారు బాబా? నిందలు శివబాబాకి. ఎందుకని చెప్పండి? ఏదో వచ్చినా ఏమంటారు? భగవంతుడే అంటారు. మంచి వచ్చిన ఆయన, చెడు వచ్చిన ఆయన. ఏది జరిగినా భగవంతుడు చూడలేకే చేశాడంటారు కదా. ఇచ్చేవాడు ఎప్పుడైనా తీసుకుంటాడా? సుఖ పెట్టాలనుకున్నవాడు దుఃఖ పెడతాడా? మన నాన్నగారు ఎప్పుడైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడా? ఏ తండ్రి అయినా పిల్లలు పాడైపోవాలని కోరుకుంటాడా? ఏమంటాడు చెప్పండి? నా పిల్లలు ఎప్పుడూ బాగుండాలి, నేను ఇలా ఉన్నా, నా పిల్లలు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని. మరి భగవంతుడు ఎందుకు అలా అనుకోడు? ఎందుకంటే వచ్చే కష్టాలు, బాధలు, సమస్యలు, ఆరోగ్యం అన్నీ కూడా ఏంటంటే భగవంతుడికి సంబంధం కాదు. అది జన్మ జన్మల నుంచి మనం చేసుకున్న లెక్కాచారం ఏదైతే ఉందో, ఏ శరీరం ద్వారా అయితే చేస్తామో మళ్ళీ అదే శరీరంతో ఏం చేస్తుంది? ఆత్మ అనుభవించవలసిందే. కానీ మనం ఏమనుకుంటాం? ఇంత కథ తెలియక అన్నీ భగవంతుడే ఇచ్చాడు అనుకుంటాం కదా. ఎందుకంటే ఎవరి మీద పెడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఆయనైతే ఏమీ అంటే కాబట్టి ఏమంటారు? సడన్గా తొందరగా అనేస్తారని భగవంతుడు చూడలేక ఇలా చేశాడు అని చెప్పి. చూడలేక చేసేవాడైతే ఇస్తాడా? బాబా అంటారు, జ్ఞానదేవి అయిన సరస్వతి భవిష్యత్తులో రాధగా అవుతుందని మనుషులకైతే తెలియదు కదా. ఇక్కడ బ్రహ్మ సరస్వతిని చూపిస్తారు. అంటే సరస్వతీదేవి ఎవరు? జ్ఞానదేవి. ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చారు. అక్కడ మళ్ళీ రాధ అవుతారు. రాధే మళ్ళీ పెద్దయ్యాక లక్ష్మి అవుతారు. స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మిగా అవుతుంది కదా. ఎందుకంటే బాబా చెప్పే ప్రతి మహావాక్యం ఎంతో అమూల్యమైంది. కానీ ప్రతి మహావాక్యాన్ని కూడా మనం వినే ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేయాలి? మనసు పెట్టి వినాలి. అప్పుడే ప్రతిదీ మధురంగా అనిపిస్తుంది, మన మనసుకి హత్తుకుంటుంది. బాబా చెప్పిన ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుందన్నమాట. అర్థం కాలేదనుకోండి, ప్రతిదీ వ్యర్థంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ జ్ఞానదేవి సత్యయుగంలో ఫస్ట్ రాధ, తర్వాత లక్ష్మి. అంటే చిన్నప్పుడు రాధాకృష్ణులే, పెద్దయ్యాక ఏమవుతారు? స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. అందులో ఆరోగ్యము, సంపద, సుఖము అన్నీ వచ్చేస్తాయి కదా. సత్యయుగంలో లేనిదైతే ఏమీ లేదు.
మీకు అర్థం చేయించేందుకు ఎంతో నష కావాలి కదా. ఎవరికి చెప్పినా మనం నిశ్చయంతో నషాతో చెప్పాలని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే నిశ్చయంగా నషాగా చెప్తామో మనం చెప్పే ప్రతిదీ కూడా ఏమవుతుంది, మహావాక్యంగా అవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే బాబా మనకి ఎలాగైతే ప్రేమగా అర్థం చేయిస్తున్నారో మనం కూడా ఎదురవాళ్ళకి ఏం చేయాలి, అంత ప్రేమగానే అర్థం చేయించాలి. బాబా అంటున్నారు, నష కావాలి. మా అమ్మ ఎవరు అన్నది అర్థం చేయించవలసి ఉంటుంది కదా. తాను సరస్వతి బ్రహ్మ కూతురు, ముఖవంశవళి. భారతవాసీలకి ఏమీ తెలియదు, జ్ఞానమే లేదు. అందరి శ్రద్ధ ఎంతగానో ఉంది కదా. భారతవాసీలు ఎందరో అందరి శ్రద్ధలో ఉన్నారు. తాము ఎవరిని పూజిస్తున్నారో కూడా వారికి తెలియదు. క్రైస్తవులకు తమ క్రీస్తును గూర్చి తెలుసు. సిక్కువారికి గురునానక్కు సిక్కు ధర్మ స్థాపన చేశాడు అని తెలుసు. అందరికీ తమ ధర్మస్థాపకుని గూర్చి తెలుసు. కేవలం హిందువులైన భారతవాసీలకైతే తెలియదు. అందరి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. వారి కర్తవ్యాల గురించి ఏమీ తెలియదు అని చెప్తున్నారు బాబా. కల్పం ఆయువును ఎక్కువగా చూపించిన కారణంగా ఏమీ తెలుసుకోరు అని చెప్తున్నారు. ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారంతా తర్వాత వచ్చారు. వారికి ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు. వారికి కూడా అంత సమయం ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నిటికీ అర్ధకల్పం పడితే మరి ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వాల్సి ఉంటుంది. లక్షల సంవత్సరాలనైతే అనజాలరు అని చెప్తున్నారు. మీరు జగదాంబ మందిరంలోకి వెళ్ళి ఈ జ్ఞానదేవికి ఈ జ్ఞానమును ఎవరిచ్చారు అని అర్థం చేయించండి. కృష్ణుడు జగదాంబకు జ్ఞానాన్ని ఇచ్చాడు అని అయితే అన్నారు కదా. ఎవరికైతే అభ్యాసం బాగా ఉంటుందో వారే బాగా అర్థం చేయించగలరు. కొందరికైతే దేహాభిమానం ఎంతగానో ఉంది. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరో ఒకరు గుర్తుకొస్తూ ఉంటారు. మీరు ఇతరులను స్మృతి చేస్తూ ఉంటే నా స్మృతిని మర్చిపోతారని బాబా అంటారు. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, మీరు ఇతరుల స్మృతిలో ఉంటే ఎవరిని మర్చిపోతారు, నా స్మృతిని మర్చిపోతారు. ఇతర సాంగత్యాలు త్రెంచి ఒక్కరితో సాంగత్యం జోడిస్తామని మీరు గానం చేస్తారు కూడా. తాను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా, మేము మీ వారము, మీ మతంపై నడుస్తాము, మీ పేరును అప్రతిష్టపాలు చేసే పనులేవి చెయ్యము అని అంటారు. చాలామంది పిల్లల పేరును అప్రతిష్టపాలు చేసే పనులు చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే అర్థం చేసుకోరో అప్పటి వరకు నిందిస్తూ ఉంటారు. దానివల్ల కూడా పేరైతే ప్రఖ్యాతమైంది కదా. ఆహో ప్రభు, నీ లీలాని మహిమ చెయ్యబడ్డది. కానీ ఈ విషయాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు, ఇంకెవ్వరికీ ఇవి తెలియవు అని చెప్తున్నారు బాబా. పిల్లలు, నేను మీ నిష్కామ సేవను చేస్తాను. బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు నేను నిష్కామ సేవ చేస్తాను కదా. బాబా మనకి సేవ చేస్తున్నారు, మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ బాబా మన నుండి ఏమైనా ఆశిస్తున్నారా? లేదు కదా. అపకారులు కూడా ఉపకారం చేస్తానని బాబా అంటారు. నేను భారతదేశంనే బంగారు పిచ్చికలా చేస్తాను. నేను నెంబర్ 1 ఉపకారిని. కానీ మనుషులు నన్ను సర్వవ్యాపిగా భావిస్తూ ఎంతగానో నిందిస్తూ ఉంటారు. నేనైతే పిల్లలేని మీకు జ్ఞానాన్ని ఇస్తాను బాబా చెప్తున్నారు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో అసురీ సాంప్రదాయాల విఘ్నాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో వారి కారణంగానే చెత్త పడుతూ ఉంటుంది, గ్లాని చేయిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చాలా మంచి సేవ చేస్తారు, మరికొందరు డిస్సర్వీస్ చేస్తారు. చూసారా, కొంచెమంది పిల్లలు సేవ చేస్తున్నారట, కొంచెమంది పిల్లలు డిస్సర్వీస్ చేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు, ఏది చేయాలన్నా నా పిల్లలే చేస్తారు అని. ఒకవైపు కొందరు కనెక్షన్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఏం చేస్తున్నారు, డిస్కనెక్షన్ కూడా చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం లేదు కదా. ఒకవైపు కనెక్షన్ చేస్తున్నారు, జోడించండి, భగవంతుని తెలుసుకోండి, ఆయన పిల్లలుగా అవ్వండి, వారసత్వానికి అధికారులు అవ్వండి అని. ఇంకోవైపు ఏం చేస్తున్నారు, సర్వీస్కి బదులుగా డిస్సర్వీస్ చేస్తున్నారు కదా. ఇంకొక వైపు డిస్కనెక్షన్ కూడా చేస్తూ ఉంటారు, ఎందుకంటే జ్ఞానం లేదు. ఇక్కడ సూర్యవంశ చంద్రవంశ రాజధాని స్థాపన జరుగుతుంది.
ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి. దయ అయితే కలుగుతుంది కదా. బాబా పిల్లలుగా అయ్యి వారసత్వం తీసుకోకపోతే వారికి ఎందుకు పనికొస్తారు అని అడుగుతున్నారు బాబా కదా. తండ్రికి పిల్లలుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అవ్వకపోతే వాళ్ళు ఎందుకు పనికొస్తారు చెప్పండి. బాబా లభించారు కావున పూర్తి పురుషార్థం చేసి వారసత్వం తీసుకోవాలి. శ్రీమతంపై నడవాలి. బాబాకు నింద కలిగించే పనులేవి చెయ్యకూడదు. కామ క్రోధాదులు మహాశత్రువులని, ఇవి చెవును ముక్కును పట్టుకుంటాయని బాబాకు తెలుసు. ఇదైతే జరుగుతాయి. వాటన్నిటినీ దాటివేయాలి. కొందరైతే నామరూపాల్లో చిక్కుకుపోతారు. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. అప్రమత్తంగా ఉండండి అని బాబా అప్రమత్తంగా ఉండండి అని బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇటువంటి అకర్తవ్య కార్యాలు చేసి నిందింప చేసినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. శక్తివంతంతో మాయ కూడా శక్తివంతంగా అయ్యి పోరాడుతుంది అని చెప్తున్నారు. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ మాయా తుఫాన్లు ఎక్కడికో తీసుకువెళ్తాయి. పిల్లలు కొందరు సత్యాన్ని వినిపించారు. పిల్లలు కొందరు సత్యమును వినిపించారు. సలహా కూడా తీసుకోరు. పిల్లలు కొంచెంమంది ఏం చేయట్లేదట, సత్యముని వినిపించరట, అలాగే సలహా కూడా తీసుకోరట. అవినాశి సజ్జన్ నుండి ఏమీ దాచకూడదు. చెప్పకపోతే ఇంకా అశుద్ధంగా అయిపోతారు. బాబాకైతే అన్నీ తెలుసు. బాబా అయితే ఎవరు? అన్నీ తెలిసిన వారు. వారిని అర్థం చేసుకోగలరు అని భావించడం కాదు. బాబాకి అన్నీ తెలుసు కదే, మనం చెప్పకపోతే ఏంట్లే అని అనుకోకండి. మీరు ఏ తప్పులైతే చేస్తున్నారో వాటిని వచ్చి వినిపించండి. శివబాబా, నాచే ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని అడగండి. క్షమాపణలు తీసుకోకపోతే పొరపాట్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అనగా మీ పైన మీరు పాపాలను పెంచుకుంటూ ఉంటారు. కల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్టం చేసుకోకండని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్పాంతరాలు అదే పరిస్థితి ఏర్పడుతుంది అని బాబా అంటారు. ఇది జ్ఞానము. కల్పపూర్వలే రాజ్యస్థాపన జరుగుతుందని బాబాకు తెలుసు. బాప్దాదా ఎక్కువగా అర్థం చేసుకోగలరు. ఇతడు ప్రియమైన సంతానం కదా, మాతల మహిమలను పెంచాలి, మాతలను ముందుంచాలి, వారిని ముందుకు తీసుకురండి అని గోపులకు అర్థం చేయిస్తారు. గోపులు కూడా చాలా సేవ చేయొచ్చు కదా, అంటే అన్నయ్యలు కూడా ఎంతో సేవ చేయొచ్చు అని చెప్తున్నారు బాబా కదా. సేవ చేసే కొద్దీ ప్రాప్తి ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు కదా, గోపులకు కూడా అర్థం చేయిస్తారు. గోపులు కూడా చాలా సేవ చేయొచ్చు. ఉన్నతుడు భగవంతుడు, ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లని చిత్రాలు తీసుకుని అర్థం చేయించండి. ఆ ముగ్గురిలో కూడా ఉన్నతమైన వారెవరు, వారి పేరేమిటి అని అడిగితే అందరూ ప్రజాపిత బ్రహ్మ అని అంటారు కదా. ఎందుకంటే ముగ్గురిలో ఉన్నతమైన వాడు ఎవరంటే ఏం చెప్తారు? బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ ద్వారానే సృష్టి స్థాపన అవుతుంది అని చెప్పి ఫస్ట్ నెంబర్ ఎవరు? బ్రహ్మే. తన నుండే వారసత్వం లభిస్తుంది. శంకరుణ్ణి లేక విష్ణువును తండ్రి అనైతే అనరు. వారి నుండి వారసత్వం లభించదు. బాబా అంటారు వీరిని ప్రజాపిత అని అంటారు. వారి నుండి ఏ వారసత్వం లభిస్తుంది? బ్రహ్మ శివ బాబా సంతానము. శివ బాబా జ్ఞానసాగరుడు, స్వర్గస్థాపకుడు. మరి తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది కదా. ఇది రాజయోగం కొరకు ఇచ్చే సలహా అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ ద్వారా తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇది దేవతలుగా అయ్యేందుకు. బ్రహ్మ కుమారి నుండి శ్రీలక్ష్మిగా ధనదేవిగా అవుతుంది. వారు బ్రాహ్మణులు, వారే దేవీ దేవతలు. నిరాకార ప్రపంచంలో అన్ని ఆత్మలే ఉంటాయి.
శంకరుణ్ణి విష్ణువును తండ్రి అనేది అనరు. తన నుండి వారసత్వం ఏమీ లభించదు. ప్రజాపిత బ్రహ్మని వారినే జ్ఞానసాగరుడు, స్వర్గస్థాపకుడు. మరి తప్పకుండా స్వర్గం కొరకు శిక్షణ లభిస్తుంది కదా. ఇది రాజయోగం కొరకు ఇవ్వబడే మతం. బ్రహ్మ ద్వారా శ్రీమతాన్ని ఇస్తారు. ఇది దేవతలుగా అయ్యేందుకు ఇవ్వబడే మతము అని చెప్తున్నారు బాబా. బ్రహ్మకుమారి శ్రీలక్ష్మిగా ధనదేవిగా అవుతుంది కదా. మా అమ్మాయి మళ్ళీ ఏమవుతారు? ధనదేవిగా అవుతారు. వారు బ్రాహ్మణులు, వీరు దేవీ దేవతలు. నిరాకార లోకంలో ఆత్మలందరూ ఉంటారు. పిల్లలకు ఎంతో అర్థం చేయించబడ్డది, కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకోగలరు కదా. అందరూ అర్థం చేసుకోలేరు కదా. మనుషులైతే అందరి శ్రద్ధలో సన్యాసులకు గురువులకు అనుచరులుగా అవుతారు. వారి ద్వారా ఏం లభిస్తుంది అన్నది కూడా తెలియదు. టీచర్కి అయితే కనీసం పదవి లభిస్తుందనైనా తెలుసు, కానీ ఎవరికైతే అనుచరులుగా అవుతారో వారి ద్వారా లభించే ప్రాప్తి ఏమిటి అన్నది ఏమీ తెలియదు. ఇది అందరి శ్రద్ధ. అనుచరులైతే లేనేలేరు, వారు అలా తయారు చేయరు అని చెప్తున్నారు బాబా. అలాగే వీరు వారిలో అవ్వరు కూడా. తమ లక్ష్యం ఉద్దేశం ఏమిటి అన్నది కూడా ఏమీ తెలియదు. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియదు, కానీ మన లక్ష్యం అయితే మనకు తెలుసు కదా. మన లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి, బాబా సమానంగా తయారవ్వాలి అని. బాబా సమానంగా ఎప్పుడైతే తయారైపోతామో అప్పుడే స్వర్గంలోకి వెళ్ళిపోతాం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సాంగత్య దోషం నుండి సదా రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకుని సత్యమైన సంపాదన రూపీ స్టాకును జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అడుగు అడుగులోనూ బాబా శ్రీమతంపై నడుస్తామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, ఫిర్యాదుల ఫైళ్ళన్నిటినీ సమాప్తం చేసి ఫైన్గా అయ్యే కర్మయోగి భవ. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? ఫిర్యాదుల యొక్క ఫైళ్ళన్నిటినీ సమాప్తం చేసేయండి, ఫైన్గా అయ్యే కర్మయోగిలుగా అవ్వండి. కర్మ చేస్తూ యోగం చేయండి, అప్పుడు అన్ని ఫిర్యాదులు సమాప్తమైపోతాయి అని. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నప్పుడే జీవితం ఉంటుందో అలా కర్మ మరియు యోగము కంబైన్డ్గా ఉండాలి. 2-3 గంటలు యోగాన్ని జోడించే యోగిలుగా కాదు, యోగి జీవితం గల వారిగా అవ్వాలి. వారి యోగం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. అసలు కష్టపడేందుకు వారి యోగం తెగిపోదు. వారికి ఎటువంటి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉండదు. స్మృతిలో ఉండడం ద్వారా అన్ని కార్యాలు స్వతహాగా సఫలమైపోతాయి. ఫైన్గా అయ్యేవారి అన్ని ఫైళ్ళు సమాప్తమైపోతాయి. ఎందుకంటే యోగి జీవితం సర్వప్రాప్తుల జీవితం. యోగి జీవితం అంటే సర్వప్రాప్తుల యొక్క జీవితం. అందుకని ఈ జీవితాన్ని తయారు చేసుకోవాలి అంటే మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, అన్ని వేళలా చెయ్యువారు మరియు చేయించువారు అయిన బాబా గుర్తున్నట్లయితే నిరంతర యోగిలుగా అయిపోతారు. బాబా ఏం చెప్తున్నారు? అన్ని వేళలా చెయ్యవారు మరియు చేయించువారు అయిన బాబా గుర్తున్నట్లయితే నిరంతర యోగిలుగా అయిపోతారు అంటున్నారు బాబా. అంతే కదా, చేసి చేయించేది బాబా అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అన్నీ సమాప్తమైపోతే బాబా తోడుతోటి మనం ఏదైతే పొందాలో అది పొందుతాము అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను కర్మయోగి ఆత్మని అనుకోండి కదా. యోగం చేసుకుంటూ ఉండాలి, పని చేయాలి.
కర్మ చేస్తూ ఉండాలి, యోగం చేసుకుంటూ ఉండాలి కదా. అందుకని రెండు కంబైన్డ్గా చేయండి, అప్పుడే మీరు కర్మయోగిలుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.